హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిల్డ్ ఫ్రమ్ బిట్. సో ఇవాళ మనం మన నెంబర్ సిరీస్ లో నెక్స్ట్ డిస్కస్ చేయబోయే ప్రాబ్లం ఏంటంటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఈ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ని మనం జనరల్ గా నార్సిస్టిక్ నెంబర్ లేకపోతే ప్లూపర్ఫెక్ట్ డిజిటల్ ఇన్వేరియంట్ అని కూడా అంటాం. సో ఈ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఏం స్టేట్ చేస్తుందంటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఈజ్ ఎ నెంబర్ దట్ ఈస్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ డిజిట్స్ raised to the power of the number of digits. అసలేం అర్థం కాలేదు కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వీడు 153 ఇచ్చాడు. 153ని 1/3 ప్లస్ 5/3 ప్లస్ 3/3 కింద రాస్తున్నాను. అండ్ దాని వాల్యూ ఎంత అవుతుందంటే 1 ప్లస్ 125 ప్లస్ 27. అండ్ దీన్ని మొత్తం సమ్ చేస్తే మళ్ళీ మనకి 153 వస్తుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటి అంటే 9474. 9474ని నేను 9/4 ప్లస్ 4/4 ప్లస్ 7/4 ప్లస్ 4/4 చేస్తా. అప్పుడు మనకి టోటల్ వాల్యూ అనేది 9474కి ఈక్వల్ అవుతుంది. సో దాన్ని మనం ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటాం. కానీ ఇక్కడ నేను పవర్ 4 ఎందుకు అప్లై చేశాను మీకు ఏమైనా అర్థమైందా? పవర్ 4 ఎందుకు అప్లై చేశాను, 153లో పవర్ 3ని ఎందుకు అప్లై చేశాను మీకు ఏమైనా అర్థమైందా? ఏం లేదు. ఇక్కడ 153లో టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3 కాబట్టి నేను ఇండివిజువల్ డిజిట్ కి పవర్ 3 అప్లై చేసి సమ్ చేశాను. సేమ్ అలాగే 9474లో టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 4 కాబట్టి నేను అన్నిటికీ పవర్ 4 అప్లై చేసి సమ్ చేశాను. సో ఇది ప్రాబ్లం స్టేట్మెంట్. సో ఎప్పుడైతే ఈ మొత్తం టోటల్ చేసిన వాల్యూ అనేది సేమ్ అదే నెంబర్కి ఈక్వల్ అవుతుందో మనం అప్పుడు దాన్ని ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటాం. సో ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేస్తాం అంటే మనం 3 స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన వాల్యూ అనేది 153 అనుకోండి, దానికి టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ప్రీవియస్ వీడియోలో ఒక అప్రోచ్ చూసాం. అదేంటి అంటే లాగరిథమిక్ ఎక్స్ప్రెషన్. అది ఎలా ఉంటుందంటే ఫ్లోర్ ఆఫ్ లాగ్ ఆఫ్ n టు ద బేస్ 10 ప్లస్ 1. సో ఈ వాల్యూ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిటర్న్ చేస్తుంది. అండ్ ఈ కేసులో 3 రిటర్న్ చేస్తుంది. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం కాన్స్టెంట్ టైంలో టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే మీరు కనుక మా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే అక్కడ మనం ఇండివిజువల్ డిజిట్స్ సమ్ ఫైండ్ అవుట్ చేసాం. సేమ్ అలాగే మనం ఇండివిజువల్ డిజిట్స్ ని సెపరేట్ చేసి ఆ ఇండివిజువల్ డిజిట్స్ ని పవర్ కట్టి సమ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే 153 కాబట్టి 153లో ఫస్ట్ 3ని రిమూవ్ చేస్తాం. 3ని రిమూవ్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3 కాబట్టి 3/3 క్యాలిక్యులేట్ చేస్తాం. ప్లస్ అగైన్ మనం 5 వస్తుంది కాబట్టి 5 రిమూవ్ చేస్తాం. 5 రిమూవ్ చేసిన తర్వాత 5/3 క్యాలిక్యులేట్ చేస్తాం, సమ్ కి యాడ్ చేస్తాం. అండ్ అలాగే 1/3 క్యాలిక్యులేట్ చేస్తాం, సమ్ కి యాడ్ చేస్తాం. అండ్ ఫైనల్లీ మన సమ్ వేరియబుల్ అనేది ఈ నంబర్ కి ఈక్వల్ కాదా చెక్ చేస్తాం. ఒకవేళ ఈక్వల్ అయితే మనం ట్రూ రిటర్న్ చేస్తాం, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. మనం ఈ ప్రాబ్లం యొక్క సూడో కోడ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ని ఇండికేట్ చేయడం కోసం నేను టోటల్ అనే వేరియబుల్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ వేరియబుల్లో నేను మనం ప్రీవియస్ గా టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో ఆ ఫార్ములా యూజ్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాను. అండ్ ఇక్కడ n ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మనకి ఇచ్చిన నంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రతి డిజిట్ ని సపరేట్ చేసి ఆ సపరేట్ చేసిన డిజిట్ కి పవర్ ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ఈ ప్రాసెస్ ని ఎప్పటి వరకు రిపీట్ చేస్తాం అంటే ఆ నెంబర్ అనేది 0 అయ్యేంత వరకు రిపీట్ చేస్తాం. సో వైల్ ఆఫ్ నమ్ నాట్ ఈక్వల్ టు 0 నేను ఫస్ట్ ఏం చేయాలి, నంబర్ లో ఉన్న లాస్ట్ డిజిట్ ని రిమూవ్ చేయాలి. సో దానికోసం ఆర్ ఈక్వల్ టు నమ్ mod 10 అప్లై చేస్తాను. సో దాని తర్వాత నంబర్ లో ఉన్న లాస్ట్ డిజిట్ ని రిమూవ్ చేయాలి కాబట్టి నంబర్ లో నుంచి లాస్ట్ డిజిట్ ని 10 తో డివైడ్ చేసి రిమూవ్ చేస్తాం. అండ్ ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మనం ఫామ్ చేసిన రిమైండర్ యొక్క పవర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను సమ్ వేరియబుల్ కి ఆ రిమైండర్ కి పవర్ కట్టిన వాల్యూ యాడ్ చేసుకుంటాను. అండ్ నేను ఆ పవర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే డైరెక్ట్ గా పవర్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ పవర్ ని ఫైండ్ అవుట్ చేస్తాను. అండ్ ఆ పవర్ దేనికి కడతామంటే రిమైండర్ వాల్యూకి అండ్ మనకి వచ్చిన టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కి పవర్ కడతాం. సో అట్ లాస్ట్ నేనేం చేస్తానంటే ఆ సమ్ అనేది మనకి ఇచ్చిన నంబర్ కి ఈక్వల్ కాదా చెక్ చేస్తాను.
ఒకవేళ ఈక్వల్ అయితే ట్రూ రిటర్న్ చేస్తాను, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాను. సో ఇది దీనికి సూడో కోడ్. ఇప్పుడు దీని యొక్క యాక్చువల్ కోడ్ ఎలా రాస్తామో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేశానంటే, నేను ఇక్కడ నంబర్ని డిక్లేర్ చేసుకున్నాను, అలాగే ఒరిజినల్ నెంబర్ని డిక్లేర్ చేసుకున్నాను. ఇలా రెండు ఎందుకు క్రియేట్ చేసుకున్నానంటే, నేను అట్ లాస్ట్ సమ్ వేరియబుల్ నంబర్కి ఈక్వల్ కదా చెక్ చేయాలి కాబట్టి ఒరిజినల్ నెంబర్ ద్వారా ఆ నెంబర్ని ట్రాక్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే నేను ఇక్కడ RE అనే రిమైండర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అండ్ నా రిజల్ట్ని నేను రిజల్ట్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నంబర్ని సీన్ స్టేట్మెంట్ యూస్ చేసి రీడ్ చేస్తాను. ఆ తర్వాత ఒరిజినల్ నెంబర్లోకి ఈ నెంబర్ని కాపీ చేసుకుంటాను. సో ఈ ఒరిజినల్ నెంబర్ అనేది నంబర్లో చేంజెస్ చేసిన తర్వాత కూడా సస్టైన్ అవుతుంది. సో ఇప్పుడు మన యొక్క లాగరిథమిక్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసి నేను టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ని ఫైండ్ అవుట్ చేసి n వేరియబుల్లో ప్లేస్ చేసుకుంటున్నాను. సో నేను నంబర్లో ఉన్న రిమైండర్ ని రెడ్యూస్ చేసి అండ్ అట్ లాస్ట్ నేను ఏం చేస్తున్నానంటే రిజల్ట్ ఫామ్ అయిన తర్వాత రిజల్ట్ లో ఉన్న వాల్యూ నంబర్ లో ఉన్న వాల్యూకి ఈక్వల్ కాదా చెక్ చేస్తున్నాను. ఒకవేళ ఈక్వల్ అయితే నేను ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నాను, లేకపోతే ఇట్స్ నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. సేమ్ నేను ఇదే జావా కోడ్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే స్కానర్ క్లాస్ యూస్ చేసి నేను నంబర్ ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఆ నంబర్ సస్టైన్ చేసుకోవడం కోసం నేను ఒరిజినల్ నమ్ అనే దాంట్లోకి నంబర్ ని స్టోర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మన దగ్గర ఉన్న లాగరిథమిక్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసి నేను టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఆ తర్వాత మనం ఇచ్చిన నెంబర్ లో ప్రతి ఇండివిజువల్ వాల్యూకి పవర్ ఫైండ్ అవుట్ చేసి సమ్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే లాస్ట్ లో ఉన్న నెంబర్ ని రిమూవ్ చేస్తున్నాను. ఆ తర్వాత దానికి పవర్ ఫైండ్ అవుట్ చేసి రిజల్ట్ అనే వేరియబుల్ లోకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఆ లాస్ట్ లో ఉన్న రిమైండర్ వాల్యూని నేను డివైడ్ బై 10 చేసి రిమూవ్ చేస్తున్నాను. సో అట్ లాస్ట్ మనకి రిజల్ట్ లో ఫామ్ అయిన వాల్యూని యాక్చువల్ నెంబర్ తో చెక్ చేస్తున్నాను. ఒకవేళ ఆ రెండు కనుక ఈక్వల్ అయితే నేను అది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నాను, లేకపోతే ఇట్స్ నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే ప్రాబ్లం ఏంటి అంటే స్ట్రాంగ్ నెంబర్. A strong number is a special number whose sum of factorials of its digits is equal to the original number. సో స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా నెంబర్ తీసుకుంటే అందులో ఉన్న ఇండివిజువల్ డిజిట్స్ యొక్క ఫ్యాక్టోరియల్ ని సమ్ చేస్తే వచ్చిన వాల్యూ అనేది ఆ నెంబర్కి ఈక్వల్ అయినప్పుడు మనం దాన్ని స్ట్రాంగ్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే 145. ఈ 145లో ఇండివిజువల్ డిజిట్ యొక్క ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ మళ్ళీ 145కి ఈక్వల్ అయితే అప్పుడు మనం ట్రూ రిటర్న్ చేస్తాం. అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఫ్యాక్టోరియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ తీసుకుందాం. 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. ఈ వాల్యూని మనం 5 ఫ్యాక్టోరియల్ అంటాం. అంటే మనం ఏదైనా n ఇచ్చినప్పుడు n ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే 1 నుంచి n వరకు ఉన్న నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూని మనం ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ అంటాం. సో ఈ కేసులో 1 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ 1 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 దాని టోటల్ వాల్యూ 24. సో 1 ప్లస్ 24 ప్లస్ సో ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేద్దాం. అండ్ ఆ వాల్యూ వచ్చేసరికి 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 దీని టోటల్ వాల్యూ 120. సో 1 ప్లస్ 24 ప్లస్ 120. సో ఈ టోటల్ వాల్యూ మనకు 145కి ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు మనం దాన్ని స్ట్రాంగ్ నెంబర్ అంటాం. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం 2 స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ ఏంటి అంటే ఇచ్చిన నెంబర్లో ఉన్న ఇండివిజువల్ వాల్యూస్ ని స్ప్లిట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 145 ఇస్తే మనం ఫస్ట్ 5 స్ప్లిట్ చేయాలి, తర్వాత 4, తర్వాత 1. అండ్ తర్వాత మనం చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఆ ఇండివిజువల్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టోరియల్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఫస్ట్ 5 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తాం, దాని తర్వాత 4 ఫ్యాక్టోరియల్, దాని తర్వాత 1 ఫ్యాక్టోరియల్. ఇలా చేసిన తర్వాత మూడింటిని యాడ్ చేస్తాం. తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి అంటే మనం ఈ ఫ్యాక్టోరియల్ వాల్యూస్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన సమ్ అనేది మనకి ఇచ్చిన నెంబర్కి ఈక్వల్ అయితే మనం అది స్ట్రాంగ్ నెంబర్ అని రిటర్న్ చేస్తాం, లేకపోతే నాట్ ఎ స్ట్రాంగ్ నెంబర్ అని రిటర్న్ చేస్తాం. సో దీనికి సూడో కోడ్ ఏ విధంగా రాస్తామంటే ఫస్ట్ మనం టోటల్ సమ్ ని స్టోర్ చేసుకోవడానికి సమ్ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాం అండ్ అది 0తో డిక్లేర్ చేస్తాం. అండ్ ఇచ్చిన నెంబర్ లో ఉన్న ఇండివిజువల్ డిజిట్స్ ని ఎలా సపరేట్ చేయాలో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఒకవేళ మీరు కనుక ప్రీవియస్ వీడియో మిస్ అయితే లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ దాని కోడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది.
నమ్ అనేది మనకి ఇచ్చిన నంబర్ అండ్ ఆ నంబర్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యేంత వరకు మనం ఫస్ట్ రిమైండర్స్ ని జనరేట్ చేస్తాం. అది ఎలా అంటే నంబర్ ని మాడ్యులస్ ఆఫ్ 10 చేస్తాం. ఆ తర్వాత సమ్ వేరియబుల్ కి మనం ఆ రిమైండర్ యొక్క ఫ్యాక్టోరియల్ ని యాడ్ చేస్తాం. ఆ తర్వాత ఆ నంబర్ లోని రిమైండర్ ని ఎలిమినేట్ చేయడానికి నంబర్ ని 10 తో డివైడ్ చేస్తాం. అండ్ ఈ ఫ్యాక్టోరియల్ అనేది ఎలా చేస్తామంటే ఎవ్రీ టైం ఒక ఫర్ లూప్ ని ఇటరేట్ చేస్తాం. ఎక్కడి నుంచి అంటే 1 నుంచి n వరకు ఇటరేట్ చేసి మనం ప్రోడక్ట్ అనే వేరియబుల్లో 1 నుంచి ఉన్న అన్ని నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ స్టోర్ చేసుకుంటాం. సో దానికోసం ఈ విధంగా రాస్తాం. సో తర్వాత ఈ ప్రోడక్ట్ ని రిటర్న్ చేస్తాం. ఆ ప్రోడక్ట్ ఈ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. అండ్ ఆ రిటర్న్ చేసిన వాల్యూ అనేది సమ్ కి యాడ్ అవుతుంది. అట్ లాస్ట్ మనం ఏం చేస్తామంటే మనకి ఫామ్ అయిన సమ్ అనేది మనకి ఇచ్చిన నెంబర్ కి ఈక్వల్ కాదా చెక్ చేస్తాం. ఒకవేళ అది కనుక ఈక్వల్ అయితే మనం స్ట్రాంగ్ నెంబర్ అని రిటర్న్ చేస్తాం, లేకపోతే నాట్ స్ట్రాంగ్ నెంబర్. అండ్ దీని యొక్క కోడ్ ఇంప్లిమెంటేషన్ ని చెక్ చేద్దాం. దీనికి కోడ్ ఏ విధంగా రాస్తామంటే ఫస్ట్ నేను మెయిన్ ఫంక్షన్ లో n అనే వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాను. ఇది మనకి ఇచ్చే ఇన్పుట్ వేరియబుల్. సో సీన్ స్టేట్మెంట్ వాడి నేను n ని రీడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ స్ట్రాంగ్ ఫంక్షన్ ఆఫ్ n అని రాస్తున్నాను. అంటే అక్కడ మనం అది స్ట్రాంగ్ నెంబర్ కాదా అని చెక్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ స్ట్రాంగ్ నెంబర్ ఫంక్షన్ లో నేనేం చేస్తున్నాను అంటే ఇండివిజువల్ డిజిట్స్ ని రిమూవ్ చేసి వాటి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఆ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడానికి మళ్ళీ నేను ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ రాస్తున్నాను. సో ఈ ఫంక్షన్ లో ఒకవేళ n కనుక 0 గానీ 1 గానీ అయితే మనం డైరెక్ట్ గా 1 రిటర్న్ చేసేయచ్చు. అదే కాకపోతే మనం ఫర్ లూప్ ని 2 దగ్గర నుంచి n వరకు ఇటరేట్ చేస్తున్నాను. ఇటరేట్ చేస్తున్న ప్రతిసారి ఫ్యాక్ట్ అనే వేరియబుల్ లోకి నేను మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. అట్ లాస్ట్ నేను ఆ ఫ్యాక్ట్ వేరియబుల్ ని రిటర్న్ చేస్తున్నాను. సో ఆ రిటర్న్ చేసిన వేరియబుల్ అనేది వచ్చి ఈ సమ్ కి యాడ్ అవుతుంది. ఈ సమ్ కి యాడ్ అయ్యి అట్ లాస్ట్ నేనేం చేస్తున్నాను అంటే సమ్ వేరియబుల్ అనేది మనకి ఇచ్చిన ఒరిజినల్ నెంబర్ కి ఈక్వల్ కాదా చెక్ చేస్తున్నాను. ఒకవేళ మనకి అది గనక ఈక్వల్ అయితే నేను అప్పుడు ట్రూ రిటర్న్ చేస్తున్నాను. సో ఇదే ఇంప్లిమెంటేషన్ నేను ఇక్కడ జావా కోడ్ లో కూడా చేస్తున్నాను. ఫస్ట్ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఈ విధంగా రాస్తాను అండ్ ఈ స్ట్రాంగ్ నంబర్ అనేది ఈ విధంగా రాస్తాను. తర్వాత మెయిన్ ఫంక్షన్ లో ఇచ్చిన ఇన్పుట్ ని రీడ్ చేసుకుంటున్నాను. తర్వాత స్ట్రాంగ్ నెంబర్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్ యొక్క టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఎంత అవుతుందంటే n log n అవుతుంది. ఎందుకంటే మనం స్ట్రాంగ్ నెంబర్ ఫంక్షన్ ని log n టైమ్స్ ఇటరేట్ చేస్తున్నాం అండ్ అలాగే ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ని n టైమ్స్ ఇటరేట్ చేస్తున్నాం. సో log n టైమ్స్ మనం ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం కాబట్టి log n కి n మల్టిప్లై అవుతుంది. సో దీని యొక్క టోటల్ టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n log n అవుతుంది. అండ్ ఈ ప్రాబ్లం యొక్క ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ కోసం స్టే ట్యూన్డ్ విత్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.